యేసయ్య మరణం గెలిచిన తర్వాత, పునరుద్ధరణైన తర్వాత 40 రోజుల పాటు తను ప్రత్యక్షపరచుకుంటూ అనేక ప్రమాణాలు చూపుతూ, వాగ్దానాలు ఇస్తూ, హెచ్చరికలు చేస్తూ, ఆయా ప్రాంతముల యందంతటా సంచరిస్తూ చేసిన మహిమ కలిగిన ఒక గుర్తింపు దగ్గర సేవలలో ఆయన ఇచ్చిన ఒక అద్భుతమైన భరోసా. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సువార్త చెప్పండి, బాప్తిస్మాలు ఇవ్వండి, అపోస్తుల బోధన ప్రకటించండి అని చెబుతూ, నేను సదాకాలం మీకు తోడుగా ఉంటాను అన్నాడు. దేవుడు అప్పగించిన పని అనండి. ఎలా చేయగలం మనం? దేవుడు తోడు ఉంటేనే చేయగలం. హల్లెలూయా. అతి పెద్ద సమస్యకి అది సులువైన పరిష్కారం. సర్వలోకానికి సువార్త చెప్పి సమస్త జనులను శిష్యులుగా చేసి బాప్తిస్మాలు ఇచ్చి ఉపదేశం నేర్పి, ఇది ఆశామాష 11 మందికి ఉన్న 12 మందిలో ఒకటి వెళ్ళిపోయే ఉన్నదే 11. ఏమన్నా చిన్న చితక పని అండి? బైబిల్ కాలేజీ వాళ్ళు పెద్ద పెద్ద అయ్యగారులు దాని పేరే గ్రేట్ కమిషన్ పెడతారు కదా. అర్బేనో ఏదో పేరు ఉంటుంది ఆ పర్వతం పేరు, ఎక్కడైతే ఇదంతా జరిగిందో దాన్ని బ్రాకెట్లో పెడతారు. మెయిన్గా ఏమని రాస్తూ ఉంటారు కామెంటరీస్లు అంటే, తేటగా క్లియర్గా ద మౌంటైన్ ఆఫ్ గ్రేట్ కమిషన్. అసలు పేరు మరుగైపోయింది, ఇదే ఆ టాయిలెట్ అయిపోయింది. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి విషయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఇంత శక్తికి మించిన, మన స్తోమతకి మించిన, మన బుద్ధికి మించిన, మన సామర్థ్యానికి మించిన ఒక బరువు బాధ్యత దేవుడు మనకు అనుగ్రహిస్తే, దాన్ని కానీ మనం ఇష్టపూర్వకంగా తీసుకుంటే, ఆ కమిషన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకున్న ప్రధాన వనరు, ధైర్యం, ఆధారం దేవుని తోడు మాత్రమే. హల్లెలూయా. ఏదైనా దేవుడు నీకు ఒక పని అప్పగించాడు అనుకోండి, దేవుడు నీకు తోడుకుంటాడు. అందులో డౌట్ ఏమక్కర్లేదు. దేవుడిచ్చిందైతే అది చదువైనా, ఉద్యోగమైన, వివాహ బంధమైన, వ్యాపారమైన, సేవ అయినా, పరిచర్య అయినా, ఏదైనా దైవికంగా నీకు అనుగ్రహించబడితే దాన్ని నువ్వు పూర్తి చేయడానికి సరిపడా శక్తియుక్తులు నీకు కావడానికి దేవుని తోడే నీకు సహకారం కాబోతా ఉంది. కనుక ఈ దినాన దేవుడు పునరుత్థానుడు మనకి ఇస్తున్నటువంటి ఒక వాగ్దానంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సదాకాలం మనకు తోడుగా అనండి. ఆమేన్. ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నటువంటి 1-2 పాయింట్స్ ఏంటంటే, ఎవరికి తోడుగా ఉంటాడు అనండి. హల్లెలూయా. గబగబా 1-2 మాటలు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ కాన్సెప్ట్లో నుంచే. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? దేవుడు ఎవరికి సహకారిగా ఉన్నాడు? దేవుడు ఎవరిని వెనువెంటనే పక్కనే ఉండి చక్కబెడతా వచ్చాడు? ఇవన్నీ అంటే, ఎవరైతే ఆయన మాటను ప్రకటిస్తున్నారో వారికైనా తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సదాకాలమైన మనకు తోడుగా ఉండని వాగ్దానం చేసి, నువ్వు దేవుని పని చేయకపోతే, ఎవరికి సువార్త ప్రకటించకపోతే, దేవుని ప్రేమను ప్రకటించకపోతే, గ్రేట్ కమిషన్ గుర్తుపెట్టుకోకపోతే ఎలాగా? దీన్ని గ్రేట్ కమిషన్ని ఏమని చెప్తారంటే పెద్దలు, హిస్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్ అంటారు. ఆయన చివరి ఆజ్ఞ మన మొదటి ప్రాధాన్యత. ఆయన చివరి ఆజ్ఞ ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తన. ఆయన చివరి ఆజ్ఞ మన మొదటి ప్రాధాన్యత అవ్వాలి. అది అక్కడ స్టేట్మెంట్. మీకు అర్థమైందా పెద్దవాళ్ళ మాట? సహజంగానే తండ్రులు కానీ, తల్లులు కానీ, పెద్దవాళ్ళు కానీ రోజు ఎన్నో మంచి మంచి మాటలు, సలహాలు ఇచ్చినా చాలాసార్లు స్వీకరిస్తాం, కొన్నిసార్లు బోర్ ఫీల్ అవుతాం. కానీ ప్రాణం వదిలేస్తూ చెప్పిన చివరి మాట అది చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
ఒకవేళ నాన్న ఇట్లా ప్రాణం వదిలేస్తూ రే అమ్మని జాగ్రత్త చూసుకోరు అన్నాడు అనుకో, ఆ మాటకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో చెప్పలేము. ఆ రోజు దాకా అమ్మను పట్టించుకొని దుర్మార్గుడైనా ఆ రోజున మర్మూసి వచ్చేది అడిగి. చెల్లికి రూపాయి చెందకుండా చెల్లికి దక్కాల్సిన వాటి కూడా అటకాయించి ఈడే తినేసిన దుర్మార్గుడు అయితే కూడా ఇక నేను వెళ్ళిపోతాను, చెల్లి నువ్వే చూసుకోవాలరా అన్నాడో కథం, తిన్నదంతకి ఎక్కేస్తాడు. ఇప్పుడు నాన్న చెప్పాడు నాకు చెల్లిని బాగా చూసుకోమన్నాడని. ఎట్లయినా చివరి మాట కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది గుండెలు ఎప్పుడు తడతా ఉంటుంది, మెలిపెడతా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో దుఃఖం రప్పిస్తూ ఉంటుంది. మరి యేసు ప్రభు చెప్పిన చివరి మాట ఏంటి? వెళ్ళండి, ప్రకటించండి. ఆమేన్. కనుక దేవుని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఏమంటాడు? మా నిమిత్తం ఎవరు వెళ్తారు అంటాడు. అంటే నీ ఆసక్తి మేరకో, లేదా నువ్వు బాగా చెప్పగలవు కాబట్టి, నువ్వు 10 మంది పిలుస్తున్నారు కాబట్టో, లేకపోతే అది జీవనోపాధికి నీకు అవసరం కాబట్టో అలా వెళ్ళటం అనే దాంట్లో దేవునికి సంతోషం లేదు. నువ్వు అది నీ నిమిత్తం వెళ్ళినట్టే లెక్క. మా నిమిత్తం వెళ్తావా? మా కోసం వెళ్తావా? మా తరపున వెళ్తావా? మా ప్రతినిధికి వెళ్తావా? నీ ప్రయోజనం ఏం కాకుండా మా ఉద్దేశంలో ఉన్న వాటిని నెరవేర్చడానికి వెళ్తావా? స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా ఏమైనా కలిసి వచ్చే విధానం ఉంటే వెళ్తావా, లేకపోతే నీకేమందులో లేకపోయినా దేవుని కోసం అని వెళ్తావా? ఇది ప్రభు మనల్ని సంధించే ప్రశ్న. కనుక నా మాట ఏంటంటే, ఎవరికి దేవుని తోడు ఉంటుంది అనే ప్రశ్న కనుక వస్తే, ఎవరు ప్రభు మాటను ప్రకటిస్తుంటారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఆమేన్ అనండి. ఎవరు దేవుని మాటను ప్రకటిస్తారో చెప్పండి, దేవుడు వారికి తోడుగా. చాలా ఇంపార్టెంట్ అది. నువ్వు జీవితంలో ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పకపోతే, ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించకపోతే, నీ దైనందిన జీవితంలో ఉద్యోగ ధర్మంలో అవకాశాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుని ప్రేమను కూర్చో, దేవుని శక్తిని కూర్చో, నీకు చేసిన మేలును బట్టో, అనుభవ సాక్ష్యంగానో, జ్ఞానయుక్తంగా నువ్వు ప్రకటించడం ప్రారంభిస్తే దేవుని తోడు నీకు లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటను ప్రకటించే వారికి దేవుని తోడు ఉంటుంది. నువ్వు ₹1 పని చేయకుండా, మిషనరీకి పని చేయకుండా, సేవకు పని చేయకుండా, సంఘానికి పని చేయకుండా, నేనేం పాపం చేయలేదు కాబట్టి నేను మంచివాడిని అన్న ఒక స్పృహలో నువ్వు అలా ఉండిపోతే, దేవుని తోడు నువ్వు ఏం చేస్తున్నావు కాబట్టి ఉండాలి నీకు. ఓ హెల్మెట్ పెట్టుకుంటే ఎవడికే? ప్రయాణం చేసేవాడికి. బెల్ట్ పెట్టుకుంటే ఎవడికి? ప్రయాణం. ఒక జోడు ఎవడికి? ప్రయాణం చేసేవాడికి. ఒట్టుకున్నవాడికి ఇవన్నీ ఎందుకు? ఇంకా ప్రభుని కాపుదల దయచండి, భద్రత దయచండి, దోతల పరిచయం. ఎక్కడికి వెళ్తున్నావు కనుక నువ్వు? ప్రభా ఈరోజు ఒక ప్రాంతానికి సువార్తకు మరి మీరు ప్రేరేపించారు, దర్శనం చూపించారు, భారం ఇచ్చారు, అక్కడి నుంచి నాకు ఆహ్వానం వచ్చింది, నేను బయలుదేరి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండండి, నన్ను కాపాడిన, దోతల పరిచయం ఇవ్వండి అంటాకి. అసలు సువార్త పేరు మీద, దేవుని పని మీద ఎప్పుడు బయటికి వెళ్ళాం? జీవితం సగం అయిపోయింది ఆల్రెడీ. పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఒక మాట చెప్పాలంటే పని గట్టుకెళ్ళి చెప్తే ఏమనుకుంటారో, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వెళ్తాను కదా అప్పుడు చెప్తానులే. తరుణాలన్నీ దాటిపోతున్నాయి. నేను గతంలో ఒక మాట చెప్పాను, మీరు గుర్తుందో మర్చిపోయారో మళ్ళీ చెప్తున్నాను. పంట సిద్ధంగా ఉంది, కోత కోసే పని వారిని పమ్మని దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు. ఇప్పుడు ఈ పంట నువ్వు కొయ్యాలి, ఈ పంట నువ్వు కొయ్యాలి, ఈ పంట నువ్వు కొయ్యాలి, మీ పేరు మీద ఇంత పంట పెట్టాడు. ఆ టైంలో ఆ పంట మీరు కొయ్యిపోతే పరిస్థితి ఏంటి? నేను కాకపోతే ఇంకోటితో దేవుడు పోయి కేకేసి కోయించుకుంటాడు అనుకోవద్దు. ఈ లోపు అక్కడ నేల రాలే గింజలకి ఎవరు లెక్క చెప్తాడు? చాలా ఒక విచిత్రమైన ఆన్సర్. నేను కాకపోతే ఇంకోటి దేవుడు లేపుకున్నాడు ఏముందంటే నేనే పెద్ద గొప్ప. నువ్వు అంత తక్కువైతే అంత పెద్ద మాట ఎందుకు మాట్లాడుతున్నావు? మరి గొప్ప గొప్ప మాటలు మాట్లాడి నేనేమన్నా గొప్ప అంటే ఏంటో బాబు దాని అర్థం? నువ్వు దేవుని కొరకు ఏమైనా ఒక్క మాటైనా ప్రకటించావా? సమరస్త్రీ చెప్పిన ప్రసంగంలో అద్భుతం 7 పాయింట్లు ఏమి లేవు. నేను చేసేమో నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడానంతే అయిపోయింది. లాజరు సాక్ష్యం కూడా చెప్పాలి. యేసుప్రభు పక్కన కూర్చున్నాడు, అర్థమైపోయింది జనాలకి. ఇది ఎప్పుడు ప్రార్థనలు ఉండేవాడు కాదు కదా. అక్కోళ్ళిద్దరికి ఏం కావాలని కొనిపెట్టి బయట సెంటర్కి వెళ్ళి కూర్చున్నాడు. ఇడి అందరు కొట్టగా యేసుప్రభు పక్కనే కూర్చున్నాడు.
యేసును మాత్రమే గాక యేసు ప్రక్కన కూర్చున్న లాజరును చూచుటకు అనేకులు వచ్చారంట. వచ్చినోడికల్లా కనపడే దర్శనం ఏంటంటే యేసు పక్కన కూర్చుని ఉన్నాడు. ఇడు మారేడరు, ప్రార్థన పెట్టుకోండి, ఏం కావాలని ఇస్తాం, మేము పట్టుకోండం అనే వాళ్ళు ఎంతమంది లేరు. కనుక ఈ పూట మీరు ఆలోచించండి, ఎవరు ప్రకటిస్తుంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. సంతోషంగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకాసు సువార్త 24:29 చదవండి. ఎవరితో ఉంటాడంట ఆయన? ఎవరైనా బలవంతం చేస్తే వాళ్ళతోనే. దీన్ని ఏమంటారంటే ప్రార్థనా జీవితం అంటారు. ఇందాకేం చెప్పుకున్నాం? సువార్త ప్రకటన. ఆత్మల భారం కలిగి ఎవరైతే ప్రకటిస్తారో దేవుని మాటని, దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఆమేన్. ఎవరైతే ప్రార్థనలో పోరాడుతుంటారో, పెనుగులాడుతుంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఆయన ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళనయ్యున్నట్లు కనపడగా వెంటనే వాళ్ళు గుర్తుపెట్టి, అయ్యా మాతో ఉండొచ్చు కదా అని బ్రతినాడారంట. ఆయనను వేడుకొని బలవంతము చేయగా వారితో కూడా ఉండుటకు యేసు లోపలికి వెళ్ళాను. అంటే ఎందుకు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే, ఆయన అంతగా ఫోర్స్ చేసేవారు బతివాళ్ళు ఉండమని కోరుకునే వాళ్ళాడు కనుక. మర్యాదకి మోచేయి బతివేలట్టు అంటారు తెలుసా? మోచే పెట్టుకొని రండి, మళ్ళీ ఎవరే భోంచి వెళ్తారండి, పట్టుకున్నట్టే ఉంటుంది, పిలిచినట్టే ఉంటుంది, పట్టుకుంటే జారిపోద్ది. అంటే పిలిచినట్టే ఉంటుంది, రాడు, రాకూడదనే. దాన్నే మోచేతి బతివిలాట అంటారు. ఆ నిజంగా రావాలని కోరుకుంటే రండి అని పట్టుకుంటే ఖచ్చితంగా వస్తాడు. ఇక్కడ ఇది గట్టి పట్టు, ఇది ఆడు కావాలని ఇక్కడ పెట్టుకుంటాడు. రండి 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 అంటాడు. ప్యాకేసినట్టు ఉంటాడు, రాడు. దొంగ సెట్ రకం ఇది. మా ఒక ఆంటీ గారు ఉండేవారు, ఎప్పుడో పొద్దున్న 6:30కి వెళ్తే 9 దాకా అలాగే లోపలికి పెట్టలేదు మనిషి. అలాగా బయట అలాగే అంకుల్తో మాట్లాడుతూ ఉండాలి. మాడిపోతే ఆయన పిల్లలు వెళ్ళిపోతారంట అంటూ ఉంటాడు. వస్తున్నాను రాదా. అలా సుమారు 9:30కి వెళ్ళిపోతుంటే, అయ్యయ్యో ఉండమనండి ఉప్మా చేస్తాను అంటది. ఏదో పొద్దున్న 6:30కి వస్తే 9:30 దాకా ఉన్నాక వెళ్ళిపోతుంటే ఉంటానంటే ఉప్మా చేస్తానంటే, నువ్వే వండుకొని తినమ్మ ఉప్మా, మాకు ఎందుకు నీ ఉప్మా వద్దే. ఎంత అద్భుతమైన భక్తులు ఉంటారంటేనండి, అడిగినట్టే ఉండాలి, అడి తినకూడదు. పెళ్లి సంబంధాలు గట్టి తీసుకెళ్తారు మమ్మల్ని. అయ్యగారు మీరు మాకు మా ఇంట్లో పెద్దవాళ్ళు లేరు, మీరు పెద్ద అని తీసుకెళ్తారు. అంత ఉట్టిదే మోసం. తేరగా దొరికిన పాస్టర్లే కదండి. తీసుకెళ్ళిన తర్వాత మరి అయ్యగారు వచ్చారు, మరి చాలా బిజీగా ఉండే దైవజనులు, గొప్ప దైవజనులు, ఆయన మన సమయం కేట ఇంత దూరం రావడం అంటే మామూలు విషయం కాదు. రండి అయ్యగారు ప్రార్థన చేస్తారు, అందరం కూర్చోబెట్టి. ముందే వెళ్తా ప్రార్థన ఏం చేస్తారు వాడు. అదే అంటే మీరు ప్రార్థన చేయండి గారు, అసలు మీ ప్రార్థన లేకుండా ఏమీ జరగకూడదు ఇక్కడ అని ప్రార్థన అయిపోయాగానే రై అయ్యగారిని దింపేసి అవతల షాకింగ్ అన్నట్టు చూస్తాడు. అయ్యగారికి ఇప్పటికే 1 గంట ఉన్నారు మన దగ్గర, ఆయన సమయం అమూల్యమైంది. రోజుకు 4-5 చోట్ల పరిస్థితి. ఆయన మనలా తిరిగి కూర్చొని కబుర్లాడు. మా దైవజనుడు చాలా బిజీ, గొప్ప. ఆడు మనల్ని తిడుతున్నాడో పొగుడుతున్నాడో మనకి ఏం అర్థం అవుతుంది. చెప్పేసి తీసుకెళ్ళి అయ్యగారు దిగబెట్టేసి, ఆయన బోల్ పరిచర్లు ఉంటాయి. చాలా థ్యాంక్స్ అండి అయ్యగారు, మీరు వచ్చి ప్రార్థన చేశారు, మీ ప్రార్థనతోనే స్టార్ట్ అయింది అంతా. అసలు మొత్తం మీరే. ఏమి స్టార్ట్ అయింది? బేరం. ఆ బేరంలో మనం ఉండకూడదు కాబట్టి మనం పంపించేస్తాడు. ఎంత దుర్మార్గం అండి. అంటే చూసిన వాళ్ళకి దైవజనులు కూడా తీసుకెళ్ళి అన్ని దైవజనులు నడిపింపులోనే జరుగుతున్నాయి అనే సాక్ష్యం రావాలి. కానీ దైవజనుల సమక్షంలో వ్యాపారం సెట్ అవ్వదు కాబట్టి, అయ్యారు మీరు వెళ్ళండి అయ్యారు, వాళ్ళు బిజీగా ఉంటారు, మీ సమయం ఎక్కువ ఖర్చు, చాలా వందలు అండి అయ్యారు బాబు అంటే, నువ్వు వెళ్తే మేము బేరం ఆడుకుంటామని.